హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా అయితే చదువుకుంటూ వస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్గానే ఈ బ్లాగ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అంటే నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసానా లేదా అని చెప్పేసి అయితే క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ టైం వీడియోలోనే మీకు క్లారిటీ ఇచ్చాను కదా, అయితే ఆ వీడియోలో మీకు చెప్పినట్లుగా నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఎగ్జామ్ రాయలేదండి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎగ్జామ్ అయితే నాకు ఉంది, ఇంకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అయితే ఇంకా ఎన్ని డేస్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు వీడియో తీశాను కదా. సో ఆ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే అయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయండి. సో అందుకని చెప్పేసి అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఎగ్జామ్స్ ఎప్పుడు అనేవి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొత్తగా వీడియోలో చెప్పాల్సింది ఏం లేదు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి అయితే రివీల్ చేయడానికే నేను మీ ముందుకైతే వచ్చానండి. అయితే ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, సో చాలామంది రైల్వే ఆస్పిరెంట్స్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు చాలామంది అయితే మన ఛానల్లో కొత్తగా యాడ్ అయ్యారండి. సో వాళ్ళకి తెలియడానికి మాత్రమే నేను ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి నేను వీడియోలో లాస్ట్ అయితే మీకు చెప్తానండి. అయితే మనము ఎన్నో మంత్స్ నుంచి అయితే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే ప్రిపేర్ అవుతూ వస్తున్నాం కదా. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ఎలా రాస్తారో మనకు తెలియదు, బట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కొంచెం అంత టఫ్గా ఉండదు పేపర్ అని అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి, ఇంకా చదువుకోవాలి. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక ఏ సబ్జెక్ట్ అండ్ ఏ టాపిక్ పైన డిస్కషన్ చేద్దామని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒక 3-4 మంత్స్ నుంచి ఆల్రెడీ చదువుతూ వస్తున్నా కూడా ఇంకా సిలబస్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుందో. సో ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, చదువుకోవాలి అని అంటే అయితే చాలా కష్టం అండి. సో నా పరిస్థితి కూడా అదే. ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే స్ట్రగుల్ అయితే తప్పదండి. ఇంకా అంతే అండి, వీడియో చదువుకోవాలి. టైం అయితే చాలా తక్కువ ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక 1 మంత్ ఉందనుకుంటున్నాను. సో ఈ 1 మంత్లో అయితే కంపల్సరీ ఇన్ని డేస్ చదివిన టాపిక్స్ అన్నీ అయితే రివిజన్ చేసుకోవాలి. చదువుకోవడంలో నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి అయితే ఆల్రెడీ తెలిసిపోయింది కదండి. సో చెప్తున్నాను చూడండి, మనకి 7th అండి, 7th ఆగస్ట్ ఉంది కదా. సో 7th ఆగస్టు నుంచి అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. 7th ఆగస్టు నుండి చూడండి, 7th ఆగస్టు నుండి మనకి 8th సెప్టెంబర్ వరకు అయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ 30 డేస్, అంటే మనకు ఓన్లీ 1 మంతే ఉందండి. సో ఈ 1 మంత్లో మనం ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ అంతా రివిజన్ చేసుకుంటే బెటర్. కొత్త సబ్జెక్ట్ అయితే చదవాల్సిన అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ అండి, ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ ఎగ్జామ్స్ 7th ఆగస్ట్ నుండి 8th సెప్టెంబర్ వరకు. ఓన్లీ 1 మంతే ఉందండి, 30 డేస్ మాత్రమే. సో అందరూ అయితే చదువుకోండి. సో నేను కూడా చదువుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.